అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ సీతంపేట ఐటీడీ దగ్గర గిరిజన సోదరులు వచ్చి ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి వారికి అడిగి తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే అడవితల్లి బాట గురించి, వాళ్ళకి ఎంతవరకు అవేర్నెస్ ఉందని చెప్పి మనం తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు ఏ బాబురావు అండి, సీతంపేట మండలం. వాస్తవమే, గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు అయితేనేమి, తాగునీరు అయితేనేమి బాగా అందించడం జరుగుతుంది. కానీ మావి ఏవైతే గిరిజనులకి గిరిజనుల కోసం ప్రత్యేకమైనటువంటి హక్కులు, చట్టాలు ఏవైతే ఉన్నాయో, జీవో నెంబర్ 3 కానీ, 1/70 యాక్ట్ కానీ, లేదా పేసా చట్టం కానీ, ఇటువంటి వాటిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడితే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి గిరిజన ప్రాంతాల్లో మరింత ఆదరణ పెరుగుతుందని మేము భావిస్తున్నాం. అంటే రోడ్ల పేర్లు కూడా అడవితల్లి బాట అని పెట్టారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే మాకు సీతంపేటలో కనుక చూసుకున్నట్లయితే సంత పేరు మల్లు దొరని, గంటం దొరగారి వీధని, ఇలాగ ట్రైబల్స్కి సంబంధించినటువంటి పేర్లు పెట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారి వీధని, ఇలా మా సీతంపేటలో కూడా వీధుల పేర్లు కూడా మా ఉద్యమ నాయకుల పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పెట్టినటువంటి పేర్లు చాలా స్ఫూర్తిదాయకమని మేము భావిస్తాం. ఇప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చాక పెట్టారా ఈ పేర్లు? వీధి పేర్లు ఇది వరకు లేవు, అంతకుముందే ఉండే, ఇదివరకు పేర్లు ఏమీ లేవు. సో ఏవైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు గట్రా ఉండేవి, ఇప్పుడైతే మా వైఎస్ఆర్ పేరు, లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ పేర్లు. మరి ఏదైతే మన భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారు అనే పేరు పెట్టడం కూడా అది పవన్ కళ్యాణ్ గారు పెట్టారనేటువంటి మేము విశ్వసిస్తున్నాం. అది కూడా చాలా శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. అంటే ఎక్కడైతే రోడ్లు లేవో కొండలున్న ప్రాంతాలని పగలగొట్టి వాళ్ళు డోలీలు మోసుకెళ్ళేవాళ్ళు కదా అంతకుముందు. సో వాళ్ళందరికీ దారి లాంటిది, అంటే 75 సంవత్సరాల నుంచి రోడ్లు లేని ప్లేసుల్లో కూడా రోడ్లు వేపిస్తున్నారు. మీ దృష్టికి వచ్చినాయి, చూసారా మీరు అవన్నీ? గతంలో ఈ డోలీ రహితటువంటి రోడ్లు ఏవైతే ఉండేవో అవి లేవు. ప్రాంతానికి, కొండ ప్రాంతానికి వెళ్ళడానికి రహదారి మార్గం అనేటువంటిది లేదు. కాలినడకన పూర్తిగా అంబులెన్స్ కానీ, లేదంటే ఒక వెహికల్ కానీ, ఆటో కానీ వెళ్ళే సదుపాయం అనేది లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 100% ఖచ్చితంగా అవసరమైనటువంటి గిరిజన గ్రామాలకి డోలీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకమైన విషయం మేము భావిస్తున్నాం. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి మీ గిరిజనులు అంత ప్రేమ ఆయనకి? మరి మాకు తెలియదు సార్, ప్రత్యేకంగా మా గిరిజనుల మీద ఆయనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, గిరిజనుల మీద ఉన్నటువంటి ప్రేమ మాకు కనిపిస్తుంది. తప్పకుండా ఆయన మా యొక్క విశ్వాసాన్ని అయితే పొందగలిగారు. 30 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ నాయకుడు గిరిజనుల ప్రాంతాలు కానీ, ట్రైబల్స్ ఏరియా కానీ వచ్చేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. మరి డైరెక్ట్గా వచ్చేసి అక్కడే కూర్చుని వాళ్ళతో అక్కడే భోజనం చేసి అక్కడే వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం సార్. ఎందుకంటే గతంలో ఏ రాజకీయ నాయకుడు కానీ ఏజెన్సీ ప్రాంతానికి వచ్చింది లేదు, వచ్చి బస చేసినటువంటి రోజులు లేవు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత స్వాతంత్ర్య అనంతరం ఏదైతే మేము కోరుకున్నామో అటువంటి మంచి రోజులు మాకు వచ్చాయని మేము భావిస్తున్నాం. మా ఏరియాల్లో కూడా నక్సల్స్ అని, మావోయిస్టులు అని భయంతో రాజకీయ నాయకులు అడుగుపెట్టే పరిస్థితి లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు కాబట్టి గిరిజన గ్రామాల్లో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగి తన యొక్క పరిపాలన మార్కుని చూపించడం జరుగుతుంది. మీ పేరేంటి? ఏం చదువుతున్నావు? ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సోనాక్షి. నా పేరు శ్యామ్ అండి. నేను ఆదివాసీ సేవా సొసైటీ అధ్యక్షుడిని. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐటీడీఏ మన ఆదివాసీ తల్లి దగ్గరికి వచ్చి ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీ ప్రకారం మా యొక్క డిమాండ్లను తెచ్చి ఆవిడ దగ్గర నివేదించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు జీవో నెంబర్ 3, అదేవిధంగా ఎల్టీఆర్ గురుండి ఆదివాసీలందరూ షెడ్యూల్ ప్రాంతంలో గోసపడుతున్నారు. ఈ గోసని ప్రభుత్వానికి ఇదివరకే విన్నయించి ఉన్నారు. కాబట్టి అతి త్వరలో మేము ప్రభుత్వం నుండి శుభవార్త వస్తుందని ఆశిస్తూ ఈ విధంగా మా యొక్క సంస్కృతి, ఆచారము, మా భాష ఆచారాలన్నీ కూడా ఉట్టిపడేలా ఈ విధంగా ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తూ ఈరోజు మా ఐటీడీ ముఖద్వారం వద్ద ఉన్న మా ఆదివాసీ తల్లి దగ్గరికి వచ్చి మా యొక్క గోసని మా ఆదివాసీ తల్లికి వినిపించడం జరిగింది.
అలాగే మీరు చూస్తూ ఉండండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో అప్పటి నుంచి గిరిజనుల మీద రోడ్లు ఖర్చు పెట్టి 1000 కిలోమీటర్ అంటే అడవితల బాట అని చెప్పి రోడ్లు వేయడం కానీ, అక్కడైతే డోలీ మోసుకెళ్తారు కదా, అలాంటి ఏరియాలో రోడ్లు వేయడం జరుగుతుంది. అలా మీరు చూసారా ఎప్పుడైనా? మన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి షెడ్యూల్ ప్రాంతాల్లో డోలీ మోతలని నివారించడానికి సుమారు 1000 కిలోమీటర్లు రోడ్లు వేయడం పథకం ప్రారంభించారు. అది చాలా చోట్ల పూర్తయింది. దానికి ఆదివాసీ ప్రజానీకం అందరూ హర్షం తెలుపుతూ స్వాగతిస్తున్నారు. అయితే ఈరోజు వాళ్ళ ప్రభుత్వం మా అభివృద్ధి పరంగా ప్రతిదానికి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ దానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి ఆదివాసీలు అందరూ రుణపడి ఉన్నారు. అయితే మా హక్కుల విషయంకి వచ్చేసరికి ప్రభుత్వాలు ముందుకు వెళ్ళట్లేదు. అందువలనే ఈరోజు మాకు అభివృద్ధి ఫలాలు అందినప్పటికీ మా హక్కులకి భంగం కలుగుతుంది. కాబట్టి ఆదివాసుల్లో ఒక రకమైన వేదన నిండుకుని ఉన్నది. దానిలో భాగంగానే ఈ మధ్య కాలంలో ఆదివాసులందరూ కూడా ఈ ఐటీడీఎల్ని వచ్చి ర్యాలీలు చేయడం జరుగుతుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి గిరిజనులు అంటే అంత ప్రేమ ఎందుకంటే? ప్రత్యేకంగా ఆయన మీ అందరూ గమనిస్తే సుమారు ఒక 30 సంవత్సరాల నుండి ఆయన యొక్క సినీ ప్రయాణంలో కూడా ఎక్కువగా ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీ హక్కులు, అదేవిధంగా ఏవైతే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ఆయన యొక్క సినిమాలో స్ఫూర్తి ప్రదర్శించేవారు. దానిలో భాగంగానే ఈరోజు ఆయన అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండగా ఆయన తిరిగి ఈ ప్రాంతాలకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అందులో భాగంగానే ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని మేము అనుకుంటున్నాం. అలాగే మొన్నటిదాకా అడవితల్లి బాట అని పెట్టారు. అడవితల్లి బాట అయిపోయింది. ఇప్పుడు అడవితల్లి బాట 2.0 అనమాట. సుమారు 2000 కోట్లతో ఒక 300 కిలోమీటర్ల వరకు రోడ్లు వేస్తున్నారు. అంటే అడవితల్లి బాట అంటే ఏదైనా పేరు పెట్టచ్చు, కానీ అడవితల్లి బాట అని చెప్పి మీకు అంకితం చేశారు. ఎలా అనిపిస్తుంది? మేము ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామండి. ఏదైతే ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రత్యేకంగా మా యొక్క రహదారులు ఏవైతే ఇంతవరకు నిర్మించకపోవడం వల్లనే మా యొక్క గర్భిణీ స్త్రీలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ అక్షరాస్యత పెరగడానికి రోడ్లు అవసరం. అదేవిధంగా మా యొక్క గర్భిణీలు హాస్పిటల్కి చేరుకోవడానికి రోడ్లు అవసరం. ప్రధానమైనటువంటి కనెక్టివిటీ మంచిగా లేకపోవడం వల్లనే ఆదివాసుల యొక్క అభివృద్ధి వెనుకబడి ఉందని గ్రహించి దానిలో భాగంగా వాళ్ళు ఈ అడవితల్లి బాటను పెట్టారు. దానికి ఆదివాసీ సమాజం స్వాగతిస్తుంది. థ్యాంక్ యూ. అన్న మీ పేరు? నా పేరు ఎం రవికుమార్. మేము సీతంపేట మండలం దేవనాపురం గ్రామానికి చెందిన ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతానికి చెందినటువంటి గిరిజన వ్యక్తిని. ఈరోజు అడుగుతారా ప్రశ్న? ఈరోజు మనకి ఆదివాసీ దినం అనేది ఐక్యరాజ్య సమితి ఈరోజు ప్రకటించడం జరిగింది. ప్రతి ఏటా ఆగస్టు 9వ తేదీన ఆదివాసీ దినం జరుపుకుంటూ ఆదివాసీల యొక్క ఉనికి, ఆదివాసీల యొక్క సంస్కృతి, ఆదివాసీలకు సంబంధించినటువంటి చట్టాలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈరోజు దానికి గుర్తింపుగా ప్రత్యేక దినం ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అధికారపూర్వకంగా కూడా గత ఏడాది వరకు నిర్వహిస్తూ వస్తున్నాయి. కానీ ఈ ఏడాది ఏమి జరిగిందో తెలియదు. కానీ ఆగస్టు 9న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిల్లో అధికారిక పూర్వకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడం కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకనంటే ఆదివాసీలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటారు. వీళ్ళ యొక్క సమస్యల్ని ఐటీడీఏ కేంద్రంగా ఎల్లవేళలా తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అటువంటి అధికారులు సమక్షంలో స్థానిక గిరిజన ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆ కార్యక్రమం జరిగి ఉంటే ప్రజల్లో ఒక నమ్మకం, ప్రభుత్వం పట్ల విశ్వసనీయత, అధికార యంత్రాంగం పట్ల నిబద్ధత ఇవన్నీ కూడా ప్రజల్లో ఉండేవి. కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ వ్యవస్థలో అధికారపూర్వ కార్యక్రమాలు నిర్వహించకపోవడం వలన ప్రజలందరూ చాలా నిరాశ నిస్పృహలకు చెందుతున్నారు. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రభుత్వాలు అనేక రకాలైన మంచి కార్యక్రమాలు చేపడుతున్నాయి. డోలీ రహిత గ్రామాలకు సంబంధించి నిర్మూలించడం జరుగుతున్నాయి. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అడవితల్లి బాట అని చెప్పేసి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నారు. మరి దాని మీద మీ గిరిజనుల స్పందన ఎలా ఉంది? ఈరోజు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గిరిజనులంటే ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తూ అటవీ పల్లి బాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే కాకుండా ప్రత్యేకించి అతను ఏజెన్సీ ప్రాంతాల్లోనే 1-2 రోజుల పాటు నిరంతరం కూడా
పాటుపడుతూ గిరిజన సమస్యలను గుర్తిస్తూ ప్రత్యేకంగా ప్రభుత్వంతో చర్చలు జరిపి వారికి మారుమూల ప్రాంతాలకైతేనేమి గిరిశిఖర గ్రామాలకైతేనేమి రహదారుల సౌకర్యాలు కల్పించడంలో అలాగే మంచినీటి సౌకర్యాలు కల్పించడంలో చాలా సఫలీకృతమయ్యారు డిప్యూటీ సీఎం గారు. అదేవిధంగా డోలీ రహిత గ్రామాలను కూడా అంటే అంబులెన్స్ వెళ్ళినటువంటి గ్రామాలకి ఇతను ప్రత్యేకంగా అంబులెన్సులు ఫీడర్ అంబులెన్సులు కూడా ఏర్పాటు చేసి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ ఉన్నారు. అలాగే మా సమీప ప్రాంతంలో ఏనుగుల బెడద చాలా తీవ్రంగా ఉండేది. ప్రాణ నష్టము జరిగింది, ఆస్తి నష్టము జరిగింది. వాటికి అనుగుణంగా ఈ గత నెలలోనే ఎలిఫెంట్లను కూడా దాన్ని బెడదను తగ్గించడానికి కూడా ప్రత్యేకమైన కార్యాచరణ కూడా తీసుకోవడం డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఆదివాసీల తరపున. అట్లనే ఇప్పుడు ప్రత్యేకంగా మా గిరిజనుల పట్ల ఇంత శ్రద్ధ కనబరుస్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారే జీవో నెంబర్ 3 ఏదైతే రద్దయిపోయిందో అలాగే ఎల్టీఆర్కి సంబంధించి కానీ 1/70 కానీ ప్రజలకి ఆదివాసీ ప్రజలకు గుండెకాయినటువంటి ఈ చట్టాలు జీవోలు దీనికి ప్రత్యామ్నాయంగా జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయంగా చట్టబద్ధమైనటువంటి 100% రిజర్వేషన్ కానీ కల్పించినట్లయితే గిరిజన ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు చిరస్మరణీయంగా ఉండడం కూటమి ప్రభుత్వం కూడా ప్రజల్లో మంచి స్థానం సంపాదిస్తుందని మనస్ఫూర్తిగా వారికి విన్నవించుకుంటున్నాం. అయితే మీరు చెప్పారు డోలీ మోతలు లేని రోడ్లు అని చెప్పి వీటికి కూడా పేరు ఎలా పెట్టారంటే అడవి తల్లి బాట అని పెట్టారు. అంటే అడవి తల్లిని స్మరించుకుంటూ పెట్టారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది అదే చెప్పాను, డిప్యూటీ సీఎం గారు ఏజెన్సీ ప్రాంతంలో అంటే ఎప్పుడు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులే స్పందించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం గారు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులతో మమేకం అవడమే గొప్ప. ఎందుకంటే ఏజెన్సీలో ఉన్న గిరిజనులతో మాట్లాడడానికి వాళ్ళ సమస్యల పట్ల వినడానికి ఎప్పుడు ఎవరు అంత ప్రత్యేకమైన శ్రద్ధ కనిపించరు. ఏదైనా ప్రాతినిధ్యం మనం చేసినట్లయితే వాటికి సంబంధించే ప్రత్యేకంగా కనబరుస్తారు. కానీ దీనికి అడవి బాట అనే ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రవేశపెట్టడం వలన దాన్ని ప్రభుత్వం కూడా అంటే అతను ఒక్కరే కాకుండా కూటమి ప్రభుత్వం అందరూ కూడా భాగస్వామ్యం అవడానికి అతను అడవి బాట పెట్టడం చాలా మంచి శుభపరిణామంగా చెప్పుకుంటున్నాం. అలాగే గిరిజన ప్రజలకు చూసుకుంటే సొంత మనుషుల్లా భావించి వాళ్ళ చెప్పులు లేవని భావించి చెప్పులు పంపించారు. అలాగే వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ తోటలో పండిన మామిడి పండ్లు పంపించారు కదా, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది ఒక కుటుంబ సభ్యుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఆదివాసీల పట్ల ఉండడం అది ప్రత్యేకమైనటువంటి అతను మనస్ఫూర్తిగా ఉన్నటువంటి మనసులో వచ్చినటువంటి భావన. ఇది ఏదో రాజకీయం చెయ్యాలని కానీ నేనేదో వాళ్ళ దగ్గర ఏమో చెయ్యాలి నేను ఒక పదవి నాకు సాధిస్తామా అన్నది కాకుండా తను ఆ బాధ్యతని నెరవేర్చుకోవడంలో ఆదివాసీల పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానమే అతన్ని ప్రజలకి ఆదివాసీల దగ్గరికి చేయాల్సినటువంటి వచ్చిందని కూడా నేను పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నాన్నగారు మీ పేరు? సాయి. ఎక్కడి నుంచి వచ్చారు? సీతంపేట. మీరు ఈరోజు అమ్మ మీ పేరు? కొండంగి సరస్వతి. ఎక్కడి నుంచి వచ్చారు? సీతంపేట లోకల్. సీతంపేట. ఈరోజు చూస్తూ ఉంటుండే పవన్ కళ్యాణ్ గారికి గిరిజనుల మీద చాలా ప్రేమ వస్తుంది. అలాగే డోలీలు మోసుకెళ్ళే వాళ్ళు అలాంటి ఏరియాలో కూడా రోడ్లు వేశారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చూసారా అవన్నీ పవన్ కళ్యాణ్ గారు? చూసామండి, హ్యాపీగా ఉంది, పర్లేదు, బాగానే ఉంది. అంటే రోడ్ల పేరు కూడా అడవి తల్లి బాట అని పెట్టారు. రోడ్లు కూడా అంటే మీకే అంకితం చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? అక్కడ పాడేరులో వేసారు. పాడేరు అన్ని చోట్ల ఏజెన్సీలో వేయలేదు కదా. ఎలా అనిపిస్తుంది? ఎక్కడెక్కడ వేస్తారు, కొన్ని గ్రామాల దగ్గర వేయలేదు. ప్రెసిడెంట్ అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు మీ మీద సపరేట్గా దృష్టి పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అదే హ్యాపీగానే, కాకపోతే అక్కడక్కడ రోడ్లు కూడా వేయలేదు, అవి కూడా వేయాలి, అవి కూడా వేస్తే హ్యాపీ. అంటే ఇన్ని రోజుల్లో రాజకీయ నాయకుడు గిరిజన ప్రాంతాలకు రాలా, ఈయన డైరెక్ట్గా వచ్చి అక్కడే కూర్చుని అక్కడే బస్ చేసి అక్కడే భోజనం చేసి మీతో పాటే ఉంటున్నాడు. ఎలా అనిపిస్తుంది? ఒక టైంలో జగన్ ప్రభుత్వంలో జగన్ కూడా వేశారు రోడ్లు. జగన్ గారు వచ్చారు, సీతంపేట వచ్చారు, జగన్ తల్లి కూడా సీతంపేట వచ్చారు. ఇది నెరవేరాలి కదా. ఇది గిరిజనులు కాబట్టి ఇక్కడ ఆదివాసులదే కాబట్టి ఆదివాసులకే ఉద్యోగాలు వేయాలి సార్. ఇక్కడ నాన్ ట్రైబల్ మాత్రమే ఉన్నారు ఐటీడీలోన, గిరిజనులు ఎవరూ లేరు సార్. ఓన్లీ ఆదివాసీలదే ఇక్కడ, ఆదివాసీలు కాదు, నాన్ ట్రైబలే ఉన్నారు సార్.
అందరు ఇక్కడ నాన్ ట్రైబులే జాబులు. ఆదివాసులకి ఎవరికి ఇక్కడ ఉద్యోగాలు లేదు సార్. అడిగితే వచ్చి ఉండమ్మా చూస్తాము, మీకెందుకమ్మా చూస్తామమ్మా, ఏం ఖాళీ లేవమ్మా ఐటీడీలోని, ఏం జాబులు ఉన్నాయి ఐటీడీలోనా, ఖాళీ లేవు కదా అని అంటున్నారు సార్. మేము వచ్చి అడిగితే మా పిల్లలకి జాబులే, మా పిల్లలు బీటెక్ ఎంఏ బీఈడీలు చేస్తున్నాయి కానీ ఎవరికి కూడా మాకు జాబులు లేవు సార్. ఎవరికి ఇస్తున్నారు జాబులన్నీ? నాన్ ట్రైబులే సార్. అందరూ ఇక్కడ ఐటీడీలోన చేసేవారు అందరూ నాన్ ట్రైబులే. ట్రైబుల్ ఎవరు లేరు సార్ ఇక్కడ. ఎప్పటి నుంచి ఉంది ఇలా? ఎప్పటి నుంచో సార్, నాకు తెలియ నుంచి ఉన్నారు ఇక్కడ. నేను చిన్నతల నుంచి. ఇప్పుడు మా ఆదివాసులకి ఏమైనా జాబ్ కావాలంటే సేవర్ పోస్ట్ ఇస్తారు సార్, అక్కడ చూసుకుని పోస్ట్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ అందరూ కంప్యూటర్ నేర్చుకున్నారు, బీటెక్ ఉన్నారు, బీఈడీ చేస్తున్నారు, ఎవరికి ఏ పోస్టులు లేవనేస్తారనమాట. ఓన్లీ నాన్ ట్రైబుల్కే ఇస్తారు సార్ ఇక్కడ పోస్టులు. ట్రైబుల్ మాత్రం ఇక్కడ పోస్టింగ్లే లేవు. మేము వచ్చామనుకో ఏదైనా అప్లికేషన్ పెట్టామనుకో అంతవరకే. మళ్ళీ మా భూమి పట్టాలు కూడా కొద్దిగా ఇది ఉన్నాయంటే ఎంఆర్ ఆఫీస్కి వచ్చామనుకో 2000 అడుగుతున్నారు సార్. మాకు 2000 అడుగుతున్నారు. మేము ఆదివాసులమే కదా, మా భూమే కదా, మా యొక్కే కదా. కానీ అక్కడ ఏదో సంథింగ్ ఏదో వచ్చింది రాంగ్. వచ్చి సంతకంకి వస్తే అక్కడ 2000 అడిగారు సార్. నాకు 2000 అడుగుతున్నారు. 2000 అడిగారు, ఇంకా సంతకం పెట్టలేదు ఆ కాగితం మీద. నేను విఆర్ఓకి ఇచ్చాను, ఈశ్వరరావు అని విఆర్ఓకి ఇచ్చాను. అది ఇంకా సంతకం ఇంకా పెట్టించలేదు అనమాట. ఆ కాగితం ఎక్కడో జల్లిస్తాడు. మాకు అసలు న్యాయం లేదు సార్ ఇక్కడ. మేము ఎంత కష్టపడినా వెనకబడే ఉన్నాం కానీ ముందుకు రావట్లేదు ఇక్కడ ఆదివాసులు అందరూ. పవన్ కళ్యాణ్ గారు సార్ మీకు ధన్యవాదాలు సార్. ఇక్కడ మా గిరిజన ప్రాంతంలోనే సీతంపేటలోనే మేము ఆదివాసులం సార్. మాకు ఇక్కడ మీరు న్యాయం చేయాలి సార్. మీరు నమస్కారం సార్, నా పేరు ఉమామహేశ్వరరావు, బిడ్డ ఉమామహేశ్వరరావు, ఆదివాసీ జేఏసీ సీతంపేట. మాకు ఈ ఏదైతే కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన వచ్చిన తర్వాత అనేక గ్రామాల్లో డోలీ మోతలు కావచ్చు, కరెంటు లేని గ్రామాలు కావచ్చు, ప్రతి మంచి రోడ్స్ కానీ అన్ని విధాలుగా డెవలప్ చేసినప్పటికీ మా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన చట్టాలు కావచ్చు, జీవోలు కావచ్చు, వాటిపైన దృష్టి పెడితే బాగుంటుందని మేము భావిస్తూ ఉన్నాం. పీఎస్ఆర్ ఇప్పుడు 170 కావచ్చు, 170 సుప్రీంకోర్టులో కేసు వేసున్నారు కాబట్టి 1700 మంది నాన్ ట్రైబుల్ వేసున్నారు కాబట్టి మన ప్రభుత్వం ద్వారా టీఏసీ తీర్మానం చేసి అక్కడ కౌంటర్ ఫైల్ వేసినట్లయితే అది రద్దయ్యే ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదివాసీల రక్షణగా కౌంటర్ ఫైల్ వేయాలని కోరుకుంటున్నాం. అలాగే సుప్రీంకోర్టులో గత ప్రభుత్వం ఉండే టైంలో జీవో నెంబర్ 3 రద్దయింది. అయితే అది ఎవరి వల్ల రద్దయింది అనేది మాకైతే అంత అవగాహన లేకపోయినప్పటికీ సుప్రీంకోర్టులో జీవో నెంబర్ రద్దవడం వల్ల అనేకసార్లు డిఎస్సి తీయడం వల్ల మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో పూర్తిగా నష్టపోయాం. దాని మీద కూడా గతంలో అరకు కానీ కొన్ని ప్రాంతాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చట్టం చేస్తాను, జీవో నెంబర్ 3 నేను తీసుకొని వస్తానని అనేకసార్లు మాట ఇచ్చున్నారు. కాబట్టి మేమేం కోరుకుంటున్నామంటే ఏదైతే ఆ మాట ఉందో మరో డిఎస్సి తీయకముందే, మరో రిక్రూట్మెంట్ తీయకముందే ఆ జీవో నెంబర్ 3ను పునరుద్ధరణ చేసి షెడ్యూల్ ఏరియాలో 100% రిజర్వేషన్ కల్పించేలాగా చేస్తే మాకు బాగుంటుందని భావిస్తూ ఉన్నాం. అలానే ఈ ఆదివాసీ దినోత్సవం ఎందుకంటే ప్రపంచం ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఐక్యరాజ్య సమితి నిర్ణయించినటువంటి ఒక తేదీ కనుక ఈరోజు మా సీతంపేట ఐటీడీ పరిధిలో ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటే బాగుందనే ఉద్దేశంతో మా ఆదివాసీ సంఘాలుగా ఐక్యత అయ్యి మేము చేయడం జరుగుతుంది. ఏదైతే 9వ తారీఖున చేయాల్సినటువంటి ఆగస్టు 9వ తారీఖున చేయాల్సినటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 11వ తారీఖున మరి ప్రభుత్వ చొరవతో జరిగిందో లేకపోతే మా ఐటీడీ పిఓ చొరవతో జరిగిందో మాకైతే తెలియని పరిస్థితి. కానీ మేమైతే మాత్రం ఏ రోజు జరగాల్సినటువంటి దినాన్ని ఆ రోజు చేస్తే మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం. కాబట్టి ఆగస్టు 9వ తారీఖు కాకుండా 11వ తారీఖు జరిగినటువంటి ఏదైతే ఆదివాసీ దినోత్సవాన్ని మేము ఒక జేఏసీ సీతంపేట జేఏసీ తరపున అయితే మేము ఆదివాసీ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నాం. ఆ యొక్క ఆదివాసీ జేఏసీకి మేమైతే వెళ్ళాలని అనుకోవడం లేదు. కాబట్టి అందరికీ ఇదే పిలుపునిస్తున్నాం. మేమైతే దాన్ని బాయ్కాట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై ఆదివాసి. నా పేరు బిడ్డికి తేజేశ్వరరావు. నేను గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మా జేఏసీ తాలూకా రాష్ట్ర సభ్యత్వం ఉన్నాను, నేను సభ్యుడిని. మరి ఈరోజు మా ప్రపంచ ఆదివాసీ దినం అనేది మా యొక్క సంస్కృతి, మా హక్కుల పరిరక్షణ కోసము ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి రోజు, మా పోరాట చరిత్రకి ఏంటి గుర్తించిన రోజు. మరి ఈరోజు అంటే మేము ఒకటే కోరుకుంటున్నాము,
ఏవైతే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, ఈ భారతదేశంలో అంటే ఏ వర్గం లేనటువంటి నిబంధనలు, రక్షణ హక్కులు ఆదివాసీలకు ఉన్నాయి. కానీ అవి అమలులో శూన్యం జరుగుతుంది. అవి సమర్థవంతంగా అమలు చేసే నాయకత్వము కొరబడుతుందని భావిస్తున్నాం. మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక యువ నాయకుడు. అతను ఏంటి ఇప్పుడు కూడా అంటే ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఫోకస్ చేస్తున్నారు. మరి ఏదైతే మనకేంటే రోడ్డు కనెక్టర్ మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేశారు. ఈ విధంగా మారుమూల ప్రాంతాల్లో పాడేరు ఆ ప్రాంతంలో అంటే ఎక్కువగా ఫోకస్ చేసి, ఇటుపక్క మాకు సాలూరు ప్రాంతాలను కూడా ఫోకస్ చేసి మా తలగా ఆదివాసులకి అంటే రవాణా సౌకర్యాల కోసం అంటే తన వంతు కృషి చేస్తున్నారు. కానీ ముఖ్యంగా మేము కోరుకునేది అంటే ఈ రోడ్డు కనెక్ట్తో పాటు అంటే అత్యంత మాకేంటి ఆదివాసులకి అంటే మా భూరక్షణ హక్కులు, మా భూ చట్టాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పట్ల ఉంది. ముఖ్యంగా ఉద్యోగ రక్షణ. ఈరోజు జీవోఎంఎస్ నెంబర్ 3 కోల్పోయిన తర్వాత ఆదివాసీ ప్రాంతాలు నిరుద్యోగ సమస్య అంటే ప్రబలిపోయి ఆదివాసీలు అంటే ఈరోజు యువత నిర్వీర్యమైపోయి అనకూడదు దిక్కులేని దిశగా పరిణామం చేస్తున్నారు. ఆదివాసులు అంటే అనకూడదు భవిష్యత్తులో అంటే ఈ ఉద్యోగులు మనకేంటే విజయవాళ్ళు మనకి ఏముంది ఉపాధి రావడం లేదంటే ఒక నెగిటివ్ మైండ్స్కి వెళ్తున్నారు. కాబట్టి మేమేంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒకటే కోరుతున్నాము. మరి డిప్యూటీ సీఎంగా మీరు కూడా చొరవ తీసుకొని ఈ జీవోఎంఎస్ నెంబర్ 3 ఎప్పుడైతే సుప్రీంకోర్టులో కొట్టివేశారో దానికి అనుగుణంగా అంటే దానికి మాకు జీవోలు అవసరం లేదు. జీవోలు ఏంటి మనకేంటే మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్ళి మళ్ళీ అంటే వెళ్ళడం మళ్ళీ చెల్లుబాటు కాకపోవడం జరుగుతుంది. కాబట్టి మా ఆదివాసీ సమాజం మొత్తం ఒకటే కోరుకుంటున్నాం, మాకు ప్రత్యేక చట్టాన్ని చేయండి, మా ఆదివాసులకి అంటే ఉద్యోగ కల్పించండి, మా ఆదివాసులకి అంటే మా జీవన విధానం, మా సంస్కృతిని పరిరక్షించాలనేసి ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారికి అంటే మనం చేస్తూ ముఖ్యంగా ఆయన రోడ్లు కాదు మాకు ఆదివాసులకి అంటే అత్యంతమైనటువంటి భద్రత అంటే ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎక్కడైతే ఆదివాసులకు ఉద్యోగ భద్రత లభిస్తుందో ఆ తాలూకు సమాజం కాటి ఆ కుటుంబాలు కూడా ఆ ప్రాంతాలు కూడా అంటే అభివృద్ధి చెందుతాయి అనేసి మేము తెలియజేసుకుంటున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. మీడియా మిత్రులందరికీ నమస్కారము. నా పేరు బిడ్డికి శ్రీనివాసరావు, ఏజేఏసీ సీతంపేట నుండి. ఏదైతే ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి ఈ రోజుని ఎవరో వ్యక్తుల కోసమో అధికారుల కోసమో ఈరోజు ఈ డేట్ని అనేది మార్చడము మా ఆదివాసీలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని ఈరోజు మేము భావిస్తున్నాము సీతంపేట కేంద్రంగా. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే రోజుని తీసుకెళ్ళి 11వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మార్చడం అనేది ఇది కేవలము రాజకీయ ఒత్తిడి వల్లే మారిందని మేమైతే భావిస్తున్నాము. కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కోల్పోతున్నామో ఆ హక్కుల పరిరక్షణ కోసం మేము అనేక సార్లు రోడ్డెక్కినప్పటికి కూడా ఏ యొక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు ఇంతవరకు స్పందించలేదు. ఈ రోజు కోసం మేము ఎదురు చూసాం గిరిజన సమాజం మొత్తం. ఏదైతే ఆగస్టు 9వ తారీఖు మనకి స్వతంత్రం వచ్చిన రోజు అని భావించి ఈరోజు ఏదైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గుండి కానీ నారా చంద్రబాబు నాయుడు గుండి కానీ ఏదైనా తీపి కబురు వస్తుందని మేము ఈరోజు భావిస్తే తీరా మా సీతంపేటకు సంబంధించి ఈరోజు ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోలేదు అంటే మేము చేసినటువంటి సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా ఇటు అధికారులు కానీ అటు ప్రభుత్వం కానీ మా యొక్క ఆదివాసీ మనోభావాలను దెబ్బతీయకుండా ఇప్పటికైనా మా ఆదివాసీ సమాజం పట్ల గౌరవంతో మెలగాలని, రానున్న సంవత్సరం వచ్చిన సంవత్సరం కూడా ఇదే రోజు జరపాలని చెప్పేసి ఇక్కడ జరపాలని మేము అందరము ముక్త కంఠంలో డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికే అనేక సార్లు మేము రోడ్లు ఎక్కాము. రోడ్లు ఎక్కినప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు. కాబట్టి ఇకనైనా సరే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఏదైతే ట్రైబల్ ఏరియాలో అనేక మారుమూల గ్రామాల్లో రోడ్లు సదుపాయాలేమి ఈ మధ్యకాలంలో ఏనుగుల పరిష్కారం కోసము కుంకి ఏనుగులు రప్పించడం అయితే మేము సంతోషిస్తున్నాం, కాదనడం లేదు. కానీ అటువైపు ఒకవైపు అభివృద్ధితో పాటు మా తాలూకు హక్కులను కూడా పరిరక్షణలో కూడా ఆయన ఒక చొరవ తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన ఒక ముందడిగేసి మా గిరిజన సమాజానికి మంచి చేరే విధంగా ఒక ఈ జీవో నెంబర్ ఎంఎస్సీ దీని గురించి చట్టం చేసి దిశగా ప్రయాణం చేయాలని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా గిరిజన సమాజం పట్ల మేమందరము వేడుకుంటున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ.